నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ నిన్న 'కల్కి' మూవీ రిలీజ్ అవ్వడంతో మొత్తం అందరి నోట్ల నానుతుంది. ఏంటంటే ప్రభాస్ కర్ణుడా అని చెప్పేసి, అంటే భైరవ కర్ణుడిగా చూపించారు. సో ఈ కర్ణుడు ఎక్కడ ఓడిపోలేదు అని చెప్పేసి కూడా చూపించారు. కానీ బయట ట్రోల్స్ మాత్రం ఇవాళ మార్నింగ్ నుంచి కర్ణుడు అన్నిట్లో ఓడిపోయారు, అధర్మం వైపు నిలబడ్డారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు ఏంటి సార్? అంటే కర్ణుడు ఎక్కడా ఓడిపోలేదు అనేది వాస్తవం. కర్ణుడు ఓడిపోయాడు అని ఎలా చెప్తున్నారు వీళ్ళు? యుద్ధరంగంలో అర్జునుడు ఆయన్ని చంపేయటం జరిగింది కాబట్టి ఓడిపోయాడు అని చెప్తున్నారు. కానీ నిజానికి అర్జునుడిని కర్ణుడు గెలిచాడు. ఆయనకి ఉన్నటువంటి ప్రతిభ ఏమిటి అంటే, ఆయనకి లభించినటువంటి విద్య ఏమిటి, ఎక్కడ నేర్చుకున్నాడు? పూర్తిగా తనంతట తానే ఒక విలుకాడిగా మారాలి అనుకుని ఆ తపనతో ఆయన కదిలాడు. అలాగే ఆయన విద్య నేర్చుకోవడానికి ప్రయత్నం చేసిన ప్రతిసారి ఆయన సూతపుత్రుడు అనే ఉద్దేశంతో పక్కకి గెంటేశారు. ఆయన పరశురాముడి దగ్గర ఈ అస్త్ర విద్య నేర్చుకోవడం కోసం చేరతాడు. చేరినప్పుడు ఆయనకి తన కులం గురించి చెప్పకుండా చేరతాడు. అక్కడ చేరిన తర్వాత ఆయనకి ఈయన సూతపుత్రుడు అని తెలిసేలాగా ఒక సంఘటన కల్పిస్తారు. ఎవరు కల్పిస్తారు? ఇంద్రుడు కల్పిస్తాడు. ఇంద్రుడు ఎందుకు కల్పిస్తాడు అంటే, ఇతనికి ఈ విద్య వచ్చేస్తే తన కుమారుడిని మించినటువంటి యోధుడు అవుతాడు అనే భయం చేత. ఎవరు ఆ కుమారుడు అంటే అర్జునుడే. కుంతికి సూర్యుడి ద్వారా పుట్టినటువంటి కుమారుడు కర్ణుడైతే, ఇంద్రుడి ద్వారా పుట్టినటువంటి కుమారుడు అర్జునుడు. వీళ్ళిద్దరి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ నడుస్తూ ఉంటుంది. నిజానికి ఇది ఒక సోషల్ సినిమాగా చేయవచ్చు ఎవరైనా ధైర్యం చేస్తే. అంటే ఇప్పటి వరకు మణిరత్నం గారు ఘర్షణ అనే సినిమా తీశాడు. ఒక తండ్రి ఇద్దరు తల్లులు మీద నడుస్తుంది. ఒక తల్లి ఇద్దరు తండ్రులు అనే కాన్సెప్ట్లోకి వెళ్ళి, అంటే సూర్యకుమారుడికి ఇంద్రకుమారుడికి మధ్య వీళ్ళు, అంటే ఈ యుద్ధంలో ఇంద్రుడికి తెలుసు స్పష్టంగా అతను సూర్యకుమారుడు అని. అయినప్పటికీ తన కుమారుడి ఎదుగుదల కోసం అని చెప్పి ఆయన ఒక పురుగుగా మారి పరశురాముడి తొడ మీద పడుకుంటున్నాడు. పరశురాముడు నిద్ర వస్తోంది అన్నప్పుడు కర్ణుడు కూర్చుంటాడు. ఆ తొడ మీద తలపెట్టి పడుకుంటాడు ఆయన. పరశురాముడు పడుకున్నప్పుడు ఈయన ఒక పురుగుగా మారి ఈ తొడని తొలుస్తూ ఉంటాడు. ఎక్కడ తాను కదిలితే గురువుగారి నిద్రకి ఇబ్బంది కలుగుతుందో అని చెప్పి నొప్పిని భరిస్తూ అలా ఉండిపోతాడు ఆయన కర్ణుడు. కాసేపటికి ఆ బ్లడ్ దానిలో నుంచి నెత్తురు స్రవిస్తూ ఉంటుంది. ఆ స్మెల్కి ఈయన లేస్తాడు పరశురాముడు. లేచి, ఇంత నొప్పిని నువ్వు భరించావంటే నువ్వెవరై ఉంటావో నాకు అర్థమవుతోంది. నువ్వు నీ కులాన్ని దాచిపెట్టి నా దగ్గరికి వచ్చే విద్య నేర్చుకున్నావు కాబట్టి ఆపత్ సమయములో నీకు నేను నేర్పిన విద్య ఉపయోగపడకుండా ఉండుగాక అని చెప్పి ఒక శాపం ఇచ్చేస్తాడు ఆయన. సరే మీ ఇష్టం అని వెళ్ళిపోతాడు. తర్వాత ఇలా కర్ణుడి మరణానికి అనేక శాపాలు ఉంటాయి. అంటే ఎక్కడా కూడా అతనికి తను నేర్చుకున్నటువంటి విద్య ఉపయోగపడకుండా చివరికి భూదేవి కూడా శాపం ఇస్తుంది. కష్టకాలంలో నీ రథం నాలో కుంగిపోతుంది అని. ఇలా అనేక శాపాల వలన ఆయన టార్గెట్ ఈజీగా మారతాడు అర్జునుడికి. ఇవేవీ లేకపోతే, అంటే ఈ విషయాన్ని ఒక చోట ఎన్టీ రామారావు గారు కథానాయకుని కథ అనే సినిమాలో యాక్ట్ చేశాడు. అందులో ఆయన సినిమా హీరోగా యాక్ట్ చేసినప్పుడు కర్ణుడి రోల్ వేస్తాడు. దానిలో ఆ కర్ణుడి రోల్కి మోజుకూరి జాన్సన్ గారు డైలాగులు రాశాడు. జాన్సన్ గారు
చాలా స్పష్టంగా ఇప్పటికీ యూట్యూబ్లో ఉంటుంది. అది చాలా క్లియర్గా ఒక విషయం ప్రస్తావిస్తాడు. ప్రతిభ అనే పేరుతో మమ్మల్ని దాటి ముందుకు వెళ్ళిపోతున్నాడు అర్జునుడు లాంటి వాళ్ళు అంటాడు ఆయన. ప్రతిభ అంటే అగ్రకులాల్లో పుట్టిన వాళ్ళకి వాళ్ళ ఇంట్లోనే విద్య ఉంటుంది. అంటే తల్లిదండ్రులు చదువుకున్న వాళ్ళు అయి ఉంటారు, ఇంట్లో కొంత నేర్పుతారు, మొదటి నుంచి ఫీడింగ్ ఉంటుంది. అలాగే వాళ్ళని ఇంట్లో వీళ్ళు చదివిస్తారు, స్కూలుకు కూడా ఎర్లీగా తీసుకెళ్ళి జాయిన్ చేస్తారు. అన్నీ వెసులుబాట్లు ఉంటాయి వాళ్ళకి, ఇంట్లో పుస్తకాలు ఉంటాయి. కొంచెం అక్షరాలు తెలిసిన తర్వాత వాళ్ళే పుస్తకాలు చదువుకునే ప్రయత్నం చేస్తారు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండటం వలన వాళ్ళకి చాలా ఎర్లీగా జ్ఞానం మొదలవుతుంది. కానీ అదే దళితుల్లో పుట్టిన వాళ్ళకి, దళిత కులాల్లో పుట్టిన వాళ్ళకి తల్లిదండ్రులు చదువుకుని ఉండరు, వాళ్ళు పనులు చేసుకుంటూ ఉంటారు. ఆ పనులు నేర్పించే ప్రయత్నం చేస్తారు పిల్లలకు కూడా. ఎందుకంటే ఇంతకు మించిన జీవితం ఉంటుంది అని అనుకోరు వాళ్ళు. అనుకోకుండా వాళ్ళని అలా కండిషనలైజ్ చేసి ఉంచటమే వర్ణ వ్యవస్థ గొప్పతనం. మీరు ఈ కులంలో పుట్టారు కాబట్టి ఈ వృత్తి చేసుకుంటూ బతకటమే మీ జీవితం అని వర్ణాశ్రమ ధర్మం చెప్పింది కాబట్టి వాళ్ళు ఆ పని చేసుకుంటూ పిల్లలకు కూడా అదే నేర్పించే ప్రయత్నం చేస్తారు. దాంతో వాళ్ళకి కొత్త జ్ఞానం వాళ్ళ దరి చేరకుండా కట్టడి చేయటమే ఈ ప్రోగ్రాం, ఈ స్ట్రక్చర్. అందువలన వాళ్ళకి ఆ చదువు రాదు. వాళ్ళు అతి కష్టం మీద కొంచెం అంటే 5 ఏళ్ళు 6 ఏళ్ళు వచ్చిన తర్వాత ఏదో ప్రభుత్వం వారి బడిలో వేస్తారు వీళ్ళని. అక్కడ వీళ్లతో పాటు చేరినటువంటి అగ్రకులాలకు చెందిన విద్యార్థితో వీళ్ళు పోటీ పట్టడం అనేది కుదిరే పని కాదు. వీడు అక్కడికి వచ్చి నేర్చుకుంటాడు, అక్కడికి రావటానికి ముందే వాడు నేర్చుకుని ఉంటాడు. అందుకని అగ్రకులాల్లో పుట్టిన పిల్లలకి, దళిత కులాల్లో పుట్టినటువంటి పిల్లలకి మేధోపరమైనటువంటి తేడా ఉంటుంది. దీన్ని ఈ కథానాయకుని కథా సినిమాలో కర్ణుడి క్యారెక్టర్కి రాసిన డైలాగులోకి పట్టుకొచ్చాడు ఆయన, మోదుకూరి జాన్సన్ గారు. పట్టుకొచ్చి చాలా స్పష్టంగా చెప్తాడు, ప్రతిభ అనేటువంటి ఆయుధంతో మమ్మల్ని చంపేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు, అగ్రకులాల వారు. అది అర్జునుడు నా మీద చేస్తున్నాడు, అదే యుద్ధం చేస్తున్నాడు అర్జునుడు నా మీద. అయితే నువ్వు ఇప్పుడు వచ్చి చెప్తున్నావు, కుంతితోడు అంటాడు ఆయన డైలాగ్, నువ్వు ఇప్పుడు వచ్చి నీ కుమారుణ్ణి అని చెప్తున్నావు, కానీ ఆ రోజున రాజ్యసభలో నన్ను అవమానపరిచినప్పుడు, సూతపుత్రుడు అని అవమానపరిచిన రోజున నువ్వు ఓపెన్ కాల అంటేను నేను దూరంగా నిలబడి విని కన్నీరు పెట్టుకున్నాను అంటుంది. నువ్వు దూరంగా కూర్చుని కన్నీరు పెట్టుకోవడం వల్ల నాకేమిటి ఉపయోగం? నువ్వు బహిరంగంగా వచ్చి మాట్లాడుంటే నాకు ఒక ఆర్గ్యుమెంట్కి పాయింట్ దొరికేది. నువ్వు మాట్లాడలేదు, వీళ్ళందరూ నేను కులం తక్కువ వాడిని అని చెప్పి నన్ను వివక్షకు గురి చేసి గెంటేసే ప్రయత్నం చేసినప్పుడు అడ్డుకుని నన్ను హక్కున చేర్చుకున్నవాడు దుర్యోధనుడు. అందుకని నా ఆత్మాభిమానాన్ని కాపాడాడు అతను. అందుకని అతని కోసం ఏం చేయడానికైనా నేను సిద్ధం. నీకంటే కూడా అతనే ముఖ్యం నాకు. నువ్వు తల్లివి కావచ్చుగాక, కానీ దుర్యోధనుడే ముఖ్యం నాకు. ఎందుకు ముఖ్యమో చెప్పాను నేను. నా ఆత్మగౌరవాన్ని కించపరిచి, నా విద్యని కించపరిచినప్పుడు నువ్వు మాట్లాడలా. నువ్వు తల్లివి అయినప్పటికీ, నువ్వు విన్నప్పటికీ మాట్లాడలేదు. నీకుండే ఇబ్బందులు నీకున్నాయి. కానీ ఇలాంటి ఇబ్బందులు వస్తాయని తెలిసినప్పటికీ వాడు ముందుకొచ్చి చెయ్యి ఇచ్చాడు, నా కోసం నిలబడ్డాడు. అక్కడ రాజ్యసభలో క్షాత్రమున్నవాడే క్షత్రియుడు అని భీష్ముడు చెప్తాడు. కులం కాదు ప్రమాణము, క్షాత్రం ఉండాలి కదంటే క్షాత్రం ఉంది కదా అతనికే అంటాడు ఈయన. క్షాత్రం ఉండొచ్చు కానీ రాజ్యం ఉన్నవాడు కదా రాజు అంటాడు మళ్ళీ ఇంకో మెలికేసి. క్షాత్రం ఉన్నవారెల్లరూ క్షత్రియులే, అందున రాజ్యమున్నవాడే రాజు అంటాడు ఆయన. అన్నప్పుడు దుర్యోధనుడు పంతానికి వెళ్ళి ఇమ్మీడియట్గా అంగరాజ్యానికి ఇతన్ని రాజుగా అక్కడికక్కడ పట్టాభిషేకం జరిపేస్తాడు. ఇంత చేశాడు నా కోసం దుర్యోధనుడు, కాబట్టి అతని కోసం పోరాటం చేస్తాను నేను. అతను ఎందుకు నన్ను అంతగా
హక్కును చేర్చుకున్నాడు అంటే అతనికి కూడా ఒక హిడెన్ ప్రోగ్రామ్ ఉంది. యుద్ధం అంటూ జరిగితే, కౌరవ పాండవ యుద్ధం అంటూ జరిగితే అర్జునుడిని నిర్జించటం అనేది కష్టం. ఆ స్థాయి యోధులు ఎవరున్నారు మన దగ్గర? ఒకవేళ భీష్ముడు ఎదిరించి నిలబడగలడు, ద్రోణాచార్యుడు ఎదిరించి నిలబడగలడు, ఎందుకంటే వాళ్ళిద్దరూ అర్జునుడికి గురువులు కాబట్టి. కృపాచార్యుడు కూడా నిలబడగలడు, అశ్వత్థామ కూడా నిలబడగలడు. వీళ్ళందరూ నా దగ్గర ఉన్నారు. కానీ వీళ్ళలో ఇంటర్నల్గా ఎక్కడో అర్జునుడి మీద ప్రేమ ఉంది. అర్జునుడి మీద ప్రేమ లేకుండా విషయాన్ని విషయంగా అర్థం చేసుకుని మన తరఫున యుద్ధం చేసేవాడు ఒకడు కావాలి. అలాంటి పొజిషన్లోకి నేను ఫిట్ అండ్ అవుతాను అని చెప్పి ఆయన నన్ను చూడగానే గుర్తించాడు. గుర్తించి నన్ను హక్కును చేర్చుకున్నాడు. అందుకని నేను దుర్యోధనుడి కోసం అర్జునుడిని వదిలిపెట్టను. అర్జునుడిని తప్ప మిగిలిన పాండవుల జోలికి నేను వెళ్ళను అని నీకు హామీ ఇస్తున్నా. నువ్వు తల్లిగా వచ్చి అడిగావు కాబట్టి. మిగిలిన పాండవులు ఎవరిని నాకు దొరికినా, చంపే అవకాశం దొరికినా నేను చంపను, కానీ అర్జునుడిని మాత్రం వదిలిపెట్టను అని చెప్తాడు ఆయన. ఇలా కర్ణుడి క్యారెక్టర్ని చాలా స్పష్టంగా ఎలివేట్ చేసి ప్రపంచం ముందు నిలబెట్టినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. కర్ణుడి సఫరింగ్, కర్ణుడికి అర్జునుడికి మధ్య ఉన్నటువంటి పోలికే ఈ దేశంలో కుల వ్యవస్థ యొక్క దుర్మార్గమైనటువంటి స్ట్రక్చర్ని ప్రపంచానికి అర్థం చేయిస్తుంది. అందువలన కర్ణుడు ఓడిపోయాడు అనేది కాదు, అక్కడ కర్ణుడిని చంపేశారు అనేది. అందరూ కలిసి కర్ణుడిని హత్య చేశారు, చంపటం అంతే తప్ప ఆయన ఓడిపోవటం కాదు. ఆయన ఓటమి ఎవరి ఓటమి? ఈ దేశంలో మెజారిటీ ఉన్నటువంటి దళిత మైనారిటీల ఓటమి. దళిత మైనారిటీలకి, దళిత కులాలకి, మైనారిటీలకి, వెనకబడినటువంటి కులాలకి జ్ఞానం అందకుండా కట్టడి చేసి వాళ్ళని హత్య చేసినటువంటి సమాజం ఏదైతే ఉందో, అగ్రకుల సమాజం, వాళ్ళు మాత్రమే కర్ణుడు ఓడిపోయాడు అని గంభీరంగా మాట్లాడగలుగుతారు. కానీ ఈ దేశంలో అమలైనటువంటి వర్ణ వ్యవస్థ పేరుతో అమలైనటువంటి రాజ్యం ఎంతమందిని అణగజొక్కింది, ఎంతమంది మేధని అణగజొక్కింది అనేది గనక పట్టించుకుంటే కర్ణుడిది హత్య తప్ప ఆయన ఓటమి కాదు. అర్జునుడు ఇంతమంది సహాయం తీసుకుని, ఏది ఆయనకి శాపం ఇచ్చినటువంటి పరశురాముడు కావచ్చు, రథం భూమిలో కుంగిపోవాలని శాపం ఇచ్చినటువంటి భూదేవి కావచ్చు, ఇంకా అనేక విధాల అతన్ని సఫర్ చేస్తారు. చివరికి అతనికి పుట్టుకరీత్యా వచ్చినటువంటి సహజ కవచ కుండలాలతో పుడతాడు ఆయన. అది ఉంటే చంపడం కష్టం అని చెప్పి, అంటే దానకర్ణుడిగా ఆయనకు ఒక ప్రతీతి ఉంది. ఎవరైనా వచ్చి అడిగితే కాదండి. అలా ఇంద్రుడే వచ్చి నాకు ఒక దానం కావాలని అడుగుతాడు. ఏంటో చెప్పి ఏదైనా ఇస్తాను నేను అంటాడు. అంటే నీ కవచ కుండలాలు నాకు దానం కావాలి అని అడుగుతాడు. ఈయనేమో ఆలోచించడు, ఇచ్చేస్తాడు. అలా ఆయన్ని నిరాయుధుడిగా మార్చి, ఆయన్ని ఎటువంటి రక్షణ లేనివాడిగా మార్చి, ఎటువంటి అస్త్రాలు ఆయనకు పని చేయకుండా చేసి, ఆయన రథం కూడా కుంగిపోయేలా చేసి, అర్జునుడికి చాలా ఈజీ టార్గెట్గా మార్చి అర్జునుడితో కర్ణుడిని హత్య చేయించటం అనేటువంటి కార్యక్రమం మనకు మహాభారతం చదివితే అర్థమవుతుంది. అందువలన కర్ణుడి క్యారెక్టర్లో ప్రభాస్ని చూపించారు కల్కి అనే సినిమాలో. నిజానికి దళితుల్లో ఉండేటువంటి ఒక, అంటే చాలా సందర్భాల్లో కొంచెం ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, గ్రామాల్లో మేడల మీద ఎర్ర పతాకాలు ఎగురుతూ ఉంటాయి. సామ్యవాద సిద్ధాంతం మాట్లాడేటువంటి కమ్యూనిస్టు జెండాలు మేడల మీద ఎగురుతూ ఉంటాయి. దళితవాడల్లో కాంగ్రెస్ పార్టీ దిమ్మలు, కాంగ్రెస్ పార్టీ జెండాలు ఉంటాయి. కారణం ఏమిటంటే వాళ్ళకి జీవితం ఘర్షణ, రోజువారీ తమ బతుకు కోసం, తమ కొంచెం బెటర్ లైఫ్ పొందటం కోసం వాళ్ళు పాలన చేస్తున్నటువంటి పార్టీలకి, రాజ్యానికి కొంచెం దగ్గరగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తారు.
అది వాళ్ళ రోజువారీ జీవితానికి సంబంధించిన ఘర్షణలో నుంచి తీసుకున్నటువంటి నిర్ణయం. ఇందులో ప్రభాస్ క్యారెక్టర్ అనుకోకుండా అలాగే డిజైన్ చేశాడు ఆ డైరెక్టర్. అతను ఇంటి అద్దె కూడా కట్టుకోలేని కండిషన్లో ఉంటాడు. ఏదో ఒకటి చేసి బతకాలి, ఏదో డబ్బులు కావాలి, డబ్బులు కావాలంటే ఏదో ఒకటి చేయాలి. అందుకని ధర్మము అధర్మము అనేది ఆలోచించకుండా అతను ఈ సుమతిని, అంటే ఎవరైతే కల్కికి జన్మనిచ్చే తల్లి ఉందో ఆ తల్లిని అక్కడ నుంచి, అంటే కాంప్లెక్స్ నుంచి కాపాడి శంబల తీసుకెళ్ళిపోతారు. తిరిగి శంబల నుంచి ఆవిడని తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్పే ప్రయత్నం. ఆ కాంట్రాక్ట్ ఒప్పుకుంటాడు అతను. అతని కోరిక ఏంటి? చాలా వరస్ట్ దిక్కుమాలిన జీవితం గడుపుతున్నాను నేను, దీని నుంచి ఒక బెటర్ లైఫ్లోకి ప్రమోట్ కావాలి అనేటువంటి కోరిక. ఈ కోరిక దళిత కులాల్లో ఉంటుంది న్యాచురల్గా. అందుకోసం వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో ధర్మాధర్మాలు వెతికి వాళ్ళని అధర్ములుగా చూపించి వాళ్ళని మరింత కిందకు లాగే ప్రయత్నం ధర్మం పేరుతోనే జరుగుతుంది. అగ్రకులాల వాళ్ళే చేస్తారు అది. ఆ ప్రయత్నంగానే చూడాలి ఇప్పుడు ఆ క్యారెక్టర్ మీద జరుగుతున్నటువంటి విమర్శ, అలాగే కర్ణుడి మీద జరుగుతున్నటువంటి ట్రోలింగు, ఇదంతా కూడా వీళ్ళు చేస్తున్న పనే. అందుచేత సినిమా పరంగా, కర్ణుడి పరంగా బయట జరుగుతున్నటువంటి ప్రచారం వెనకాల ఉన్నవాళ్ళు ఎవరు అనేది చూస్తే ఖచ్చితంగా అగ్రకులాల వాళ్ళే అయి ఉంటారు. వాళ్ళు క్షత్రియ, అంటే మనకు వర్ణాశ్రమాల్లో బ్రాహ్మణ వైశ్య క్షత్రియ మూడే కులాలు, మిగిలిన వాళ్ళందరూ శూద్రులే. ఆ కేటగిరీలో బ్రాహ్మలు, వైశ్యులు, క్షత్రియులు తప్ప మిగిలిన వాళ్ళందరూ శూద్రులే. పంచములు అనేటువంటి మరొక, అంటే ఈ 4 కాకుండా 5వ వర్ణం పంచములు అంటారు. ఇది ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది అనే దాని మీద రకరకాల పరిశోధనలు ఉన్నాయి. శూద్ర కులాల్లో ఆర్థికంగా బలపడినటువంటి వాళ్ళు అణిచివేతకి గురవుతున్న చాలామందిని పక్కకి గెంటి వాళ్ళని పంచములుగా మార్చి తాము ప్రత్యేకంగా మారి ఈ రకమైనటువంటి ఒక కుల వ్యవస్థ భారతదేశంలో డిజైన్ అయి ఉంది. దీన్ని ఆ కోణంలో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఇష్యూని. అందుకని కర్ణుడు ఓడిపోయాడు తప్ప గెలవలేదు, ఇవన్నీ తప్పుడు ఆర్గ్యుమెంట్లు, తప్పుడు లాజిక్తో మాట్లాడేటువంటి ఆర్గ్యుమెంట్లు. ఇవి కింది కులాల పట్ల రెస్పెక్ట్ లేకుండా మాట్లాడే మాటలు.